ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి, వారి సమస్యల పరిష్కారానికి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కార్యక్రమం ప్రజావాణి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా గత కొంతకాలంగా ఆపిన ప్రజావాణి కార్యక్రమం గత శుక్రవారం నుంచి పునఃప్రారంభమైన సంగతి విదితమే. ప్రతి వారం మంగళ, శుక్రవారాల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు తమ సమస్యలను నేరుగా ప్రభుత్వానికి విన్నవించుకోవడానికి, పరిష్కారం పొందడానికి ఇది ఒక చక్కటి వేదికగా మారింది. ముస్లింలలో అతి వెనుకబడ్డ, సామాజికంగా ఆర్థికంగా ఉపాధి లేక ఊరువాడ తిరుగుతూ జీవనం సాగించే సంచార ముస్లింలలో 14 తెగలను వారి అభివృద్ధి కొరకు ప్రత్యేకంగా బీసీఈ కేటగిరీలో చేర్చి 4% రిజర్వేషన్లు అమలు పరుస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కానీ బీసీఈలో ఉన్న 14 తెగల వారికి ప్రభుత్వ పరంగా అందాల్సిన సంక్షేమ పథకాలకు కావాల్సిన ప్రాథమిక ప్రమాణ పత్రం వారి కుల ధృవీకరణ పత్రం. ఈ కుల ధృవీకరణ పత్రం పొందడానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో ఉన్న 14 తెగల పేద ముస్లింలు నానా అవస్థలు పడుతున్నారు, అవమానాలకు గురవుతున్నారు. సంబంధిత మండల తహసీల్దార్లు అసలు మీ కులం ఎక్కడ ఉందని అడుగుతూ కనీసం అప్లికేషన్ కూడా తీసుకోవడానికి నిరాకరిస్తుండటంతో తెలంగాణ సంచార ముస్లిం తెగల సంఘం ఆధ్వర్యంలో సంఘ సభ్యులు నేడు రాజధాని చేరుకుని ప్రజావాణిలో తమ సమస్యలను ఏకరువు పెట్టారు. తమ ప్రాథమిక హక్కైన కుల ధృవీకరణ పత్రం మంజూరు చేసేలా సంబంధిత తహసీల్దారులకు ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తమ సమస్యలను ఏకరువు పెట్టారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సంచార ముస్లిం తెగల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సైదాఖాన్, రాష్ట్ర కోశాధికారి మహమ్మద్ యాకూబ్, భూపాల్పల్లి జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ సైదుల్ పాషా, గ్రేటర్ హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేర్ అలీ, సంఘ సభ్యులు మౌలానా, సలీం, మదార్ బాషా తదితరులు పాల్గొన్నారు. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతు. నా పేరు మొహమ్మద్ యాకూబ్, మాది వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం కట్రాల విలేజ్. ఈరోజు ప్రజావాణి యొక్క దరఖాస్తుదారులమై మేము వివిధ జిల్లాల నుంచి వెళ్ళి ఇచ్చేసిన విషయం ఏమిటంటే, అయ్యా, తెలంగాణలోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ విభజించి 12 సంవత్సరాలైనా కూడా మా ముస్లిం జాతులలోని కొన్ని ఉపకులాలు, 14 ఉపకులాలు, దాంట్లో గరడ్ సాహిబులు ఉన్నారు, ఫకీర్ సాహిబులు ఉన్నారు, పత్తర్పూడులు ఉన్నారు, కక్కు కొట్టే వాళ్ళు ఉన్నారు, ఎలుగుబంటి వాళ్ళు ఉన్నారు, తర్వాత బొంతే వాళ్ళే, బోరే వాళ్ళే, అత్తరు సాహిబులు, తర్వాత అచ్చుకట్ల పని వాళ్ళు, వివిధ వృత్తులను కోల్పోయినాం. కానీ ఉమ్మడి గత 10 సంవత్సరాల కాలంలోనైనా బీఆర్ఎస్ గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకున్న పాపాన పోలేదు. మరి ఈరోజు మన ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలోనైనా మమ్మల్ని పట్టించుకొని మా స్థితిగతులమైనా మా విద్యాపరంగా, ఉపాధి పరంగా మమ్మల్ని ఆదుకుంటారని ఆశతో ఇక్కడికి రావడం జరిగింది. మేము గత 4-5 సంవత్సరాల నుంచి మేము తెలంగాణ సంచార ముస్లిం తెగల సంఘం ఒక సంఘాన్ని స్థాపించినాం. దీని వలన మా తెలంగాణలోని జిల్లాలలోని వివిధ గ్రామాలలో ఎంతమంది ముస్లింలు ఉన్నారు, ఏ ఉపాధి కోల్పోయి ఉన్నారు, ఆ ఉపాధి కోల్పోయి వాళ్ళ జీవనశైలి ఏ విధంగా ఉంది అనే దాని మీద మేము చాలా ఈ 2 సంవత్సరాల నుంచి రిజిస్ట్రేషన్ అయి ఉన్నాము. మరి ఈరోజు మేము సీఎం గారిని కలవడం జరిగింది, ప్రజావాణిలో దరఖాస్తు పెట్టడం జరిగింది. మమ్మల్ని కూడా మొన్నటికి మొన్న సీఎం గారు 7-8 కార్పొరేషన్లు సపరేట్ కార్పొరేషన్ చేశారు. మమ్మల్ని కూడా మైనారిటీ కార్పొరేషన్ నుంచి విభజించి మమ్మల్ని ఆదుకోండి, మా బాగోగులని విద్యాపరంగా, ఉపాధి పరంగా మమ్మల్ని ఆదుకోండి విన్నవించుకోవడం జరిగిందయ్యా. మేము మా గ్రామాలలో ఉన్నటువంటి కొందరు ఎంఆర్ఓలు క్యాస్ట్ సర్టిఫికెట్లు అంటే 14 జీవో ఆల్రెడీ అలాట్ అయి ఉంది. 2010 నుంచి వెళ్ళి 14 ఉపకులాలకు బీసీఈలోని 4% రిజర్వేషన్లు కూడా పొందుపరిచారు. మహానేత వైఎస్ఆర్ ఆధ్వర్యంలో మరియు మన షబ్బీర్ అలీ గారి ప్రోద్బలంతో, చలువతో సచార్ కమిటీ నివేదిక చేసి మరి ఈ ఉపకులాలను పొందుపరిచినారు. కానీ ఇప్పటి వరకు మన వాళ్ళు, మా జాతులలోని ఉపకులాల వాళ్ళు కనీస సర్టిఫికేట్ అంటే ఏంటిదో తెలియదు. దీనికి ముఖ్య కారణం మా దగ్గర విద్య లేదు, మాకు చదువు లేదు. మా పిల్లల చదువులకై ఇక నుండైనా క్యాస్ట్ సర్టిఫికేట్ల కోసం మేము వెళ్తే విఆర్ఓని అడిగితే ఆర్ఐని అడిగితే ఎంఆర్ఓని అడిగితే కలెక్టర్, ఇలా తిరగటమే తప్ప మాకు ఈ కులం ఉందా,
ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందా, స్టేట్లో ఎక్కడైనా తీసుకున్నారా? ఇదేంటండి, జీవోలో ఉంది కదా. రాజ్యాంగం మాకు కూడా కల్పించిన హక్కులు కదా. ప్రతి కులాలను కూడా ఇలాగే కుల సర్టిఫికేట్లను అడుగుతున్నారా? మమ్మల్ని ఎందుకు అడుగుతారు? మాకు రాజ్యాంగం కల్పించిన హక్కు, మాకు రాజ్యాంగంలో మేము లేవా? కుల హక్కులు మాకు రావా? మా కుల హక్కులను మేము పొందలేమా? పొందుట కొరకై మేము ఒక సంఘాన్ని స్థాపించి మేము ఈరోజు మా కుల సర్టిఫికేట్ల కోసం మేము అర్జీని కూడా సమర్పించడం జరిగింది. దయ ఉంచి మీడియా ద్వారా తెలియజేయనిది ఏమనగా, ముఖ్యమంత్రి గారు కూడా చొరవ తీసుకొని మేము తొందరగా ఉపాధి మరియు విద్యాపరంగా కానీ తర్వాత ఏ రకంగానైనా ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఆశ, మాపై ఆశను మేము తెలియపరుచుతున్నాము. మీ ఆధ్వర్యంలో వాళ్ళను కనుక వేరే కులాలను ఎట్లా సపరేట్ కార్పొరేషన్లు చేశారో మమ్మల్ని కూడా అలాగే ఒక సపరేట్ సంచార ముస్లిం తెగల సంఘం అని ఒక సపరేట్ కార్పొరేషన్ చేసి మమ్మల్ని ఆదుకుంటారని మేము భావిస్తున్నాం. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुह। आज हम प्रजा दरबार को आना हुआ था। मेरा नाम सैदा खान है, मैं तेलंगाना संचार मुस्लिम स्टेट प्रेसिडेंट हूँ। अब देखो, हमारे मुसलमानों में जो गरीब हालत में ज़िंदगी गुजार रहे, गांव-गांव फिर के ज़िंदगी गुजारे, कई किस्म के लोग पीछे गिर के हैं, मगर हुकूमत को अब तक लापता है लोगों को। कई गैर कौमा में कई किस्म के लोगों को पहचान के गवर्नमेंट डेवलपमेंट कर रही, पर अपने मुसलमानों में जो गरीब लोग हैं गांव-गांव फिर के ज़िंदगी गुजार रहे, हर किस्म से भी भीख मंग खाने वाले को भी गवर्नमेंट पहचान के सेपरेट से तरबियत करने नहीं चाह रही। अब देखो, उम्मडी तेलंगाना राष्ट्र में जब आंध्र प्रदेश था मिलके, जब एस राजशेखर हया में 4% रिजर्वेशन मिला था अपने को, जब मिनिस्टर शबीर अली साहब थे उनके जरिए से 4% रिजर्वेशन मिला था। अब हमारे को तेलंगाना डिबेट हो गया, 10 साल हो गया था डिबेट हो के, मगर अभी तक हमारे ये जो गरीब लोग संचार मुस्लिम के वो लोगों को कुछ भी नहीं हुआ, ना इंसाफी हुई हमारे लोगों को। देखो, ना घरा है, ना दारा है, ना मकाना है, ना रोजी रोटी है, ना कुछ भी है। हमारे लोग एक जगह से एक जगह जाके ज़िंदगी गुजारने वाले, ना ठिकाना है, ना रहने के घर है, मगर ये लोगों को पहचान के कुछ ना कुछ तरबियत करने की सोच गवर्नमेंट रखना चाहिए। कई बोले तो सोसाइटी में सब जैसे दुनिया में ज़िंदगी गुजार रहे, वैसे ही मुसलमानों में जो गरीब लोग गरीब तबके के वो लोग भी ज़िंदगी गुजार रहे, पर हर एक कास्ट को भी गवर्नमेंट पहचान के तब्दील करी थी। पर हमारे मुसलमानों में जो ये 14 किस्म के गांव-गांव फिर के ज़िंदगी गुजारने वाले जो संचार मुस्लिम के, ये लोगों को गवर्नमेंट पहचान के अब तक सेपरेट से तरबियत नहीं करी थी, असल पहचानने में नहीं आती। आज जो कांग्रेस गवर्नमेंट हुकूमत में आई थी, हमें कांग्रेस गवर्नमेंट ये मुताबिल करके यहाँ प्रजा दरबार के पास आए थे, हमारे को सेपरेट कारपोरेशन चाहिए, सेपरेट बजट चाहिए, हमारे लोगों को बच्चों को पढ़ाई के लिए क्या सर्टिफिकेट गाँव में दे रहे नहीं। जो कलेक्टर के पास गए थे, फिर के चप्पला गड़ जा रहे, पर कलेक्टर से कुछ भी रिस्पॉन्ड नहीं है। MRO के पास गए तो छिटका ले रहे वो लोग। अरे कितने बार बोला तुम्हें शेख मुस्लिम ये तो जो तुम्हारे को क्या सर्टिफिकेट देते, दूसरा कुछ भी हम नहीं देते बोल को साफ मना कर रहे। भाई शेख हम नहीं है, हम शेख सर्टिफिकेट कई को काट लेते, कई को ले लेते। हम जो नाम है हमारा पेशा है, पेशा के हिसाब से देना चाहिए। BC गैजेट में भी वही है ना, वो हिसाब से देना चाहिए, पर वैसा दे रहे नहीं। ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.